హలో క్రికెట్ దోస్తులు, ఎలా ఉన్నారు? నేను మీ ఏజే. మనలో చాలా మంది ఫాస్ట్ బౌలర్స్ నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అసలు బ్యాక్ ఫుట్ స్టిఫ్నెస్ అంటే ఏంటి, అది ఫాస్ట్ బౌలర్కి ఎలా యూజ్ అవుద్ది ఏంటన్నా అని చాలా మంది మన లైవ్ పెట్టినట్టు అడిగారు అనమాట. అసలు మనం ఇప్పుడు ఏం తెలుసుకుందాం అంటే, అసలు బ్యాక్ ఫుట్ స్టిఫ్నెస్ యొక్క ఉపయోగాలు ఏంటి, అసలు బ్యాక్ ఫుట్ స్టిఫ్నెస్ ఏంటి అని తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఈ బ్యాక్ ఫుట్ స్టిఫ్నెస్ అనేది హిప్ డామినెంట్ అండ్ నీ డామినెంట్ అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. హిప్ డామినెంట్ ఇది కొత్తగా ఉన్న హిప్ డామినెంట్ అండ్ నీ డామినెంట్ అని అనిపిస్తుంది కదా, దాని మీద కూడా మీకు క్లారిటీ వీడియో చేస్తాను. మీకు ఆల్రెడీ సైడ్ ఆన్ ఫాస్ట్ బౌలర్స్, సెమీ సైడ్ ఆన్, ఫ్రంట్ అని చెప్పాను కదా, అందులో ఆ మ్యాటర్లోకి ఇది కూడా వస్తుంది అనమాట. కాబట్టి ఇది సపరేట్ వే ఉంటుంది. ఇది కూడా వీడియోస్ చేస్తాను నెక్స్ట్, అది కూడా ఖచ్చితంగా చూడండి. ఓకేనా? అండ్ ఇప్పుడు దాకా నేను చెప్పిన కంటెంట్ అండ్ మీకు వాల్యుబుల్ అనిపించినట్టుగైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మిగతా మనలాగా క్రికెట్ అంటే ఇష్టం ఉన్నోళ్ళు అండ్ ఎవరైతే ఊర్లో ఉండి అకాడమీలకి అఫోర్డ్ చేయలేకుంటారు కదా, వాళ్ళకి ఇది యూజ్ అవుతూ ఉంటాయి ఇన్ఫర్మేషన్. బయట వాళ్ళకి వాళ్ళకి సజెషన్ అవుతూ ఉంటుంది. అలాగే లైక్ కూడా చేయండి. లైక్ చేసిన తర్వాత మన హైప్ కూడా చేయండి. హైప్ పాయింట్ వస్తుంది మీకు. ఒకవేళ మీ దగ్గరికి హైప్ పాయింట్స్ ఉన్నట్టుకైతే దయచేసి హైప్ చేయండి. ఎందుకంటే మీరు చేయడం వల్ల, అలా చెప్పాను కదా, ఇది నేను ఎలా అయితే మీ స్ట్రగుల్స్ చూసి నాకు 2 years పట్టింది ఇది నేర్చుకోవడానికి. సో మీరు కూడా ఇవన్నీ కష్టాలు పడకుండా మీకు ఈజీగా నేను స్కిల్ ఈ అన్ని వీడియోస్ చేస్తున్నాను. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం బ్యాక్ ఫుట్ స్టిఫ్నెస్ అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే, బాడీని స్టిఫ్గా ఉంచి బౌలింగ్ వేయాలి అని అనుకుంటుంటారు. కాదు, అలా పూర్తిగా అస్సలు కాదు. బ్యాక్ ఫుట్ స్టిఫ్నెస్ అనేది మన బ్యాక్ ఫుట్, ఇప్పుడు చెప్పాను కదా, మన రన్నప్ నుంచి మనం బ్యాక్ ఫుట్ మీద ల్యాండ్ అవుతాం. బ్యాక్ ఫుట్ మీద ల్యాండ్ అయినప్పుడు మన బాడీ వెయిట్కి 8 times అనేది వెయిట్ అనేది మా బ్యాక్ ఫుట్ మీద పడుతుంది అనమాట. సో ఆ వెయిట్ని మీ బ్యాక్ ఫుట్ అనేది ఎంత అబ్జర్వ్ చేసుకుంటుంది, ఆ అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీనే బ్యాక్ ఫుట్ స్టిఫ్నెస్ అంటారు అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టుగైతే బ్యాక్ ఫుట్ స్టిఫ్నెస్ అనేది ఇప్పుడు రన్అప్ కంప్లీట్ చేసుకుని జంప్ అయిపోయిన తర్వాత బ్యాక్ ఫుట్ మీద కదా ల్యాండ్ అవుతాం. ఈ బ్యాక్ ఫుట్ మీద ల్యాండ్ అయినప్పుడు ఆ బ్యాక్ ఫుట్ మీద ల్యాండ్ అయ్యే టైం ఉంటుంది కదా, కొన్ని సెకండ్స్, ఆ సెకండ్స్ ఎంత టైం ఉంటామా అనేదే బ్యాక్ ఫుట్ స్టిఫ్నెస్ అనమాట. ఇప్పుడు సపోజ్కి మనం చూసుకున్నట్టుగైతే మనం ఎక్కువసేపు కానీ బ్యాక్ ఫుట్ స్టిఫ్నెస్ ఎక్కువసేపు అంటే ఏంటి, నార్మల్గా ఇప్పుడు కరెక్ట్గా చేసినట్టుగైతే ఎక్కువసేపు ఉండలేం. సో మొత్తం బ్యాక్ ఫుట్ మొత్తం కొలాప్స్ అయిపోయి వచ్చినట్టుగైతే ఖచ్చితంగా మన చైన్ ఖరాబ్ అయిపోద్ది. అదే బ్యాక్ ఫుట్ మనం పర్ఫెక్ట్గా చేసినట్టుగైతే బ్యాక్ ఫుట్ నుంచి ఫ్రంట్ ఫుట్ మీదకి పర్ఫెక్ట్గా కన్వర్ట్ చేయగలం అనమాట. ఎప్పుడైతే పర్ఫెక్ట్గా కన్వర్ట్ చేయగలమో బాల్ అనేది క్విక్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టుగైతే టాప్ స్టార్స్, టాప్ ఫాస్ట్ బౌలర్స్ చూసుకున్నట్టుగైతే జోఫ్రా ఆర్చర్ ఉండొచ్చు, లేకపోతే మిచెల్ స్టార్క్ చూసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు డేస్టన్ చూసుకోవచ్చు. వాళ్ళ బ్యాక్ ఫుట్ స్టిఫ్నెస్ అనేది చాలా చాలా బాగుంటుంది. చాలా ఫాస్ట్గా బ్యాక్ ఫుట్ నుంచి ఫ్రంట్ ఫుట్ మీదకి కన్వర్ట్ చేస్తారనమాట. మీరు కూడా ఒకసారి మ్యాచ్ చూడండి, మీరు కూడా గమనిస్తూ ఉండండి. ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచ్ నేను చెప్పిందే కాకుండా మీ ఇంటర్నేషనల్ మ్యాచెస్ చూస్తుంటారు కదా, అది కూడా ఒకసారి గమనిస్తూ ఉండండి. ప్రతి ఒక్క బయో మెకానిజంని మీరు గమనిస్తూ ఉండండి, మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు నా థియరీ పార్ట్తో పాటు. ఓకేనా? మీకు తెలిసినట్టుగా ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇప్పుడు ట్రెండింగ్ ఫాస్ట్ బౌలర్స్ చూసుకున్నట్టుగైతే, మనలో చాలా మంది ఫాస్ట్ బౌలర్స్ చూసుకున్నట్టుగైతే బ్యాక్ ఫుట్ మీద ఎక్కువసేపు ఉండిపోతుంటారు అనమాట. అందువల్ల వాళ్ళు ఎక్కువ పేస్ వేయలేకపోవడం అలా జరుగుతుంటది అనమాట. ఓకేనా? నాకు తెలిసి ఇప్పటికి మీకు క్లారిటీగానే బ్యాక్ ఫుట్ స్టిఫ్నెస్ అంటే ఏంటి అని క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? అసలు బ్యాక్ ఫుట్ స్టిఫ్నెస్ అనేది మన టెండన్ మజిల్ మీద ఆధారపడి ఉంటుంది. టెండన్ మజిలే ఆ బ్యాక్ ఫుట్ స్టిఫ్నెస్ అనమాట. అది టెండన్ మజిల్ అనేది మనకి షిన్ బోన్ కింద ఉంటుంది అనమాట. ఇది ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టుగా మన స్ప్రింగ్ మనకు ఐడియా ఉంది కదా, ఆ స్ప్రింగ్ ఎలా అయితే మనం ప్రెజర్ చేసి వదిలితే ఎంత స్పీడ్ అండ్ ఎలా సాగి రియాక్ట్ అవుద్దో, సేమ్ ఇది కూడా అంతే అనమాట. ఈ మజిల్ కూడా అంతే అనమాట. కాకపోతే దాన్ని మనం ఆ విధంగా ట్రైన్ చేసుకోవాలి. ఓకేనా? ఆ మజిల్ని మనం యాక్టివేట్ చేసుకుంటుండు అండ్ ట్రైన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు సపోజ్కి ఫైరీ ఫాస్ట్ బౌలర్స్, నాట్ నార్మల్ ఫాస్ట్ బౌలర్స్, ఫైరీ ఫాస్ట్ బౌలర్స్ వాళ్ళు చూసుకున్నట్టయితే వాళ్ళ బ్యాక్ ఫుట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళని వాళ్ళ యొక్క టెండన్ బోన్ మజిల్ని ఆ స్ప్రింగ్ లాగా వాళ్ళు ట్రైన్ చేశారనమాట. దట్స్ వై అందుకే వాళ్ళ యొక్క బ్యాక్ ఫుట్ స్టిఫ్నెస్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఎగ్జాంపుల్ ఒకవేళ చూసుకున్నట్టుగైతే, ఒకవేళ మన బ్యాక్ ఫుట్ స్టిఫ్నెస్ బాగోలేదు అనుకోండి, ఇప్పుడు బ్యాక్ ఫుట్ స్టిఫ్నెస్ బ్యాక్ ఫుట్ మొత్తం మీద మనం ల్యాండ్ అవుతాం కదా, ఆ ల్యాండ్ అయినప్పుడు ఏమవుద్దంటే, ఇప్పుడు సపోజ్ చూసుకున్నట్టుగైతే యాక్టివ్ స్ప్రింగ్ ఎలా ఉంటుంది, ఇప్పుడు మనం ఇలా ప్రెస్ చేసి నొక్కితే ఏ విధంగా అయితే ఎలక్ట్రిసిటీ కాదు అలాగే గుణం ఎలా అయితే వస్తుందో అది వస్తుంది అనమాట. అదే ఇప్పుడు డెడ్ అయిపోయిన స్ప్రింగ్ చూసుకోండి, పని చేయని స్ప్రింగ్ మీరు ఎంత ప్రెస్ చేసినా దానివల్ల ఎటువంటి కదలిక ఉండదు, ఏం ఉండదు అనమాట. అంటే ఏ ఫాస్ట్ బౌలర్స్కైనా అలానే ఉంటుంది ఫస్ట్. కాబట్టి దాన్ని మనం ఈ విధంగా యాక్టివ్ స్ప్రింగ్ లాగా మనం ట్రైన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా?
ఇంకా సెకండ్ కేటగిరీ చూసుకున్నట్లయితే ఫోర్స్ అబ్జర్వేషన్ అనమాట. ఫోర్స్ అబ్జర్వేషన్ అనేది మనం ఈ టెండన్ స్టిఫ్నెస్ అనేది ఎంత బాగుంటుందో ఫోర్స్ అబ్జర్వేషన్ కూడా అంతే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఎలా చూసుకున్నట్లయితే ఫోర్స్ అబ్జర్వేషన్ ఎంత ఫాస్ట్గా ఫోర్స్ అబ్జర్వేషన్ ఎంత బాగుంటుందో మన బ్యాక్ ఫుట్ నుంచి ఫ్రంట్ ఫుట్ మీదకి అండ్ యాక్షన్లోకి కన్వర్ట్ చేయడానికి అంత ఫాస్ట్గా మనం కన్వర్ట్ చేయగలమాట. అందుకే ఆ బ్యాక్ ఫుట్ స్టిఫ్నెస్ అదే ఆ టెండన్ స్టిఫ్నెస్, ఆ ఫోర్స్ అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే సైడ్ అండ్ ఫాస్ట్ బౌలర్కి చూసుకున్నట్లయితే ఇప్పుడు వాళ్ళు సైడ్ అండ్ ఫాస్ట్ బౌలర్స్ వాళ్ళు ప్రీ టర్న్ అయ్యి కదా వెయ్యాలి ఫాస్ట్ బౌల్ బౌలింగ్ చేయాలి కదా. ఆ ప్రీ టర్న్ అయ్యినప్పుడు వాళ్ళు ఎంత ఫాస్ట్గా ప్రీ టర్న్ అయ్యి బ్యాక్ ఫుట్ స్టిఫ్నెస్ నుంచి బ్యాక్ ఫుట్ నుంచి ఫ్రంట్ ఫుట్ మీద కన్వర్ట్ చేయగలరో అంత ఫాస్ట్గా వాళ్ళు పేస్ చేయగలరు అనమాట. ఎందుకంటే వాళ్ళు ప్రీ టర్న్ అయినప్పుడే బ్యాక్ ఫుట్ మీద ఎక్కువసేపు ఉండిపోతే వాళ్ళని యాక్షన్లోకి వెళ్ళే లోపే కొలాప్స్ అయిపోతారు. యాక్షన్ అనేది ఇంకా పూర్తిగా కొలాప్స్ అయిపోతారు అనమాట. ఆ విష్ణాప్ అనేది రాదు. సో అందువల్ల పేస్ అనేది వెళ్ళదనమాట. వాళ్ళు ఎంత ఫాస్ట్గా బ్యాక్ ఫుట్ నుంచి ఫ్రంట్ ఫుట్ మీద కన్వర్ట్ చేయగలరో అంత ఫాస్ట్గా ఫ్రంట్ ఫుట్ నుంచి యాక్షన్ కన్వర్ట్ చేసి బాల్ డెలివరీ అనేది క్విక్ చేయగలరు అనమాట. చూసుకున్నారు కదా, ఇవే ఎగ్జాంపుల్స్. ఈ టెండన్ బోన్ స్టిఫ్నెస్కి బ్యాక్ ఫుట్ స్టిఫ్నెస్ దానికి ఇవే ఎగ్జాంపుల్స్ అనమాట. ఇంకా ఇప్పుడు ఇవి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చూసుకున్నట్టుగైతే ఇప్పుడు మనం చాలా మందిలో చూసుకున్నట్టుగైతే ఇవి న్యాచురల్లీ బై బార్నే ఆ టెండన్ స్టిఫ్నెస్ అనేది చాలా మందికి వస్తూ ఉంటుంది అనమాట. లైక్ ఎవరైతే చిన్నప్పటి నుంచి ఎక్కువ గేమ్స్ బీచ్ అంటే ఆడుతారో, ఇంకా ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే వెస్టిండీస్ ప్లేయర్స్ అనమాట. ఈ వెస్టిండీస్ ప్లేయర్స్ అండ్ మన ఆంధ్రలో చూసుకున్నట్టయితే వైజాగ్ లేకపోతే శ్రీకాకుళం అవ్వచ్చు, లేకపోతే కాకినాడ, ఇలా ఎవరైతే బీచ్లో చిన్నప్పటి నుంచి ఆడడం ఎలాంటి లేదా బై బార్నే పేరెంట్స్ ద్వారా అథ్లెటిక్స్ అనేది కొంతమందికి వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ అథ్లెట్స్ అయ్యి ఉంటారో లేకపోతే ఫిట్నెస్ గట్రా ఎవరైనా చేసి ఉంటే వాళ్ళ బై బార్న్ రావచ్చు. లేదా ఈ విధంగా బీచెస్లో గట్రా ఎవరైతే చిన్నప్పటి నుంచి ఆడడం లేకపోతే రన్నింగ్ ఏ గేమ్ అయినా, క్రికెట్ అని కాదు ఏ గేమ్ అయినా ఈ బ్యాక్ ఫుట్ ఆ టెండన్ బోన్ అనేది స్టిఫ్నెస్ అనేది వస్తుంది అనమాట. అదే న్యాచురల్గా రావడం అనమాట. అదే న్యాచురల్గా అథ్లెటిజం అనేది రావడం అనమాట. ఇప్పుడు ఎవరైతే న్యాచురల్గా అథ్లెటిజం ఆ స్టిఫ్నెస్ అనేది రాదో వాళ్ళు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటో ఇప్పుడు చెప్తాను చూడండి. బై బార్న్ రాని వాళ్ళు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే మ్యాక్సిమం జంపింగ్ లేదా సింగిల్ లెగ్ జంపింగ్స్ లేదా స్కిప్పింగ్ ఆడడం, ఇలాంటి గేమ్స్ ఏమైనా ఎక్కువ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఈ స్టిఫ్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మొత్తం డ్రిల్స్ అని చెప్పినట్టుగైతే ఈ వీడియో కొంచెం లెంత్ అయిపోద్ది. సో అందువలన నెక్స్ట్ వీడియోలో దానికోసం సపరేట్గా వీడియో చేస్తాను. ఎవరైతే న్యాచురల్గా రాదో వాళ్ళు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, దానికి ప్రాక్టికల్ డ్రిల్స్ ఏమేమి ఉంటాయి, ఈ మొత్తం అంతా నేను ప్రాక్టికల్ వీడియో చేస్తాను. ఓకేనా? అండ్ ఈ టెండన్ స్టిఫ్నెస్ అనేది ఫ్రంట్ అండ్ ఫాస్ట్ బౌలర్స్కి అదే హిప్ డామినెంట్ ఫాస్ట్ బౌలర్కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వాళ్ళకంటే ప్రీ టర్న్ అంటదే ఉండదు, జస్ట్ యాక్షన్లో వచ్చి దాన్ని ఫాస్ట్గా ఫినిష్ చేయాలి కదా. అందువల్ల ఇప్పుడు బ్యాక్ ఫుట్ మీద మనం బ్యాక్ ఫుట్ స్టిఫ్నెస్ లేకపోతే అంత ఫాస్ట్గా మనం యాక్షన్లో కన్వర్ట్ చేయలేము అనమాట. ఎందుకంటే ఫ్రంట్ అండ్ ఫాస్ట్ బౌలర్స్ అయినా సెమీ సైడ్ ఫాస్ట్ బౌలర్స్ అయినా రన్అప్తో వచ్చి బ్యాక్ ఫుట్ స్టిఫ్నెస్ ద్వారా యాక్షన్ కన్వర్ట్ చేయాలన్నమాట. అదే సైడ్ అండ్ ఫాస్ట్ బౌలర్స్ అయితే ఇలా ప్రీ టర్న్ అయ్యి అలా చెప్పుకున్నాం కదా, ప్రీ టర్న్ అయ్యి వాళ్ళకి కొంచెం టైం ఉంటుంది అది చేయడానికి. సో అందువల్ల ఇది హిప్ డౌన్ అండ్ ఫాస్ట్ బౌలర్స్ అదే ఫ్రంట్ అండ్ ఫాస్ట్ బౌలర్స్ సెమీ సైడ్ అండ్ ఫాస్ట్ బౌలర్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో అండ్ ఒకవేళ అర్థం కానట్టుగైతే మళ్ళీ ఏదైతే పార్ట్లో అర్థం కాలేదో మళ్ళీ ఒకసారి ప్లే చేసి చూడండి. అండ్ మీకు ఏదైనా ఈ వీడియోలో డౌట్ ఉన్నట్టుగైతే ఖచ్చితంగా అది కామెంట్ చేయండి. ఇంకా నేను ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకేదైనా ఏ విషయం ఎడిటింగ్ అవ్వచ్చు, ఎక్స్ప్లెనేషన్ పరంగా అవ్వచ్చు, లేకపోతే నెక్స్ట్ కంటెంట్ మీకు ఏం కావాలి, మీకు ఏ వీడియో కావాలి, దేని మీద వీడియో కావాలని కూడా కామెంట్ చేయండి. ఓకేనా? ఈ బ్యాక్ ఫుట్ స్టిఫ్నెస్ అనేది స్లోగా ఇంప్రూవ్ అవుద్ది. ప్లీజ్ పేషెన్స్ నుంచి వర్క్ చేస్తూ ఉండండి, ఖచ్చితంగా మీకు ఇంప్రూవ్ అవుద్ది అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఇది ఎలాగా చేయాలి ఏంటి అండ్ మొత్తం ఫాస్ట్ బౌలింగ్ గురించి మొత్తం సిరీస్ మొత్తం కంప్లీట్ చేస్తాను. అసలు ఫాస్ట్ బౌలింగ్లో ఏమి ఉంటాయి, అసలు ఫాస్ట్ బౌలింగ్ అంటే ఏంటి, ఒక్కొక్క దానికి ఇంప్రూవ్ చేసుకునే డ్రిల్స్ ఏంటి, మొత్తం అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ నన్ను ప్రతి వీడియో చూడండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. ఖచ్చితంగా మర్చిపోకుండా నా కంటెంట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టుగైతే అంటే నేను ఇప్పటిదాకా చేసిన వీడియోస్ అండ్ ఈ వీడియో కూడా మీకు వాల్యుబుల్ అనిపించినట్టుగైతే లైక్ చేయండి, మన క్రికెట్ దోస్తులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న హైప్ బటన్ వస్తుంది, హైప్ బటన్ కూడా ఆన్ చేసి ఉంచుకోండి. ఓకేనా?